అసలు క్రైస్తవుల కంటే కొసరు క్రైస్తవుల హడావుడి ఎక్కువ. మధ్యలో మతం మారిన క్రైస్తవులు చాలా కలరింగిస్తూ ఉంటారు. కనీసం హిందూ దేవుళ్ళు ప్రసాదం తినడానికి గాని, భగవంతుడి నామం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు. కానీ హిందువుల కోటాలో ఎస్సీ రిజర్వేషన్ మాత్రం దర్జాగా అనుభవిస్తూ ఉంటారు. బహిరంగంగా క్రైస్తవ కార్యకలాపాలు చేస్తూనే అన్ని సౌకర్యాలు ఎస్సీ కోటాలో పొందుతూ ఉంటారు. చర్చికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థనల్లో పాల్గొంటున్నప్పటికీ తాము క్రైస్తవులం కాదని, హిందువులమే అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించుకునేందుకు ఇటువంటి అడ్డగోలు వాదనలు వినిపిస్తూ ఉంటారు. క్రైస్తవ మతారాధనను అడ్డుకోలేరు అని వితండవాదం చేస్తూ ఉంటారు. దీని మీద స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. తాజాగా మద్రాసు హైకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. చర్చిలో పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్లను పూర్తి స్థాయిగా క్రైస్తవులుగా గుర్తించవచ్చు అని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చర్చిలో పెళ్లి అంటే క్రైస్తవాన్ని అంగీకరించినట్లే అని, బాప్టిజం వంటి సాంప్రదాయాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. అటువంటి వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని స్పష్టత ఇచ్చింది. చర్చిలో పెళ్లి సర్టిఫికెట్లు కానీ, ఫోటోలు కానీ చూపించినట్లయితే వాళ్ల ఎస్సీ హోదాను రద్దు చేయవచ్చు అని సంచలన తీర్పు వచ్చింది. కేసు వివరాలు చూస్తే తమిళనాడులోని తేరూరు పట్టణ పంచాయతీ చైర్పర్సన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. ఆముద రాణి అనే మహిళ తాను ఎస్సీని అని చెప్పుకుంటూ పోటీ చేసి గెలిచారు. ఈ విషయం మీద అయ్యప్పన్ అనే స్థానిక నాయకుడు కోర్టులో పిటిషన్ వేశారు. ఆముద రాణి చర్చిలో పెళ్లి చేసుకున్నారని, క్రైస్తవ లా ప్రకారం పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారని ఆయన సాక్ష్యం చూపించారు. చర్చికి వెళ్తున్నప్పటికీ, ప్రార్థనలు చేస్తున్నప్పటికీ తాను హిందువునే అని, ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుందని ఆముద రాణి వాదించారు. బాప్టిజం తీసుకోలేదు కాబట్టి క్రైస్తవంలోకి మారలేదు అని ఆమె వాదన. ఈ విషయం మీద జస్టిస్ విక్టోరియా గౌరీ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. చర్చిలో పెళ్లి అంటే క్రైస్తవంలోకి మారినట్లే అని తేల్చి చెప్పింది. ఆముద రాణికి ఎస్సీ హోదా వర్తించదు అని స్పష్టం చేసింది. దీనిని బట్టి దొంగ క్రైస్తవుల బండారం బయట పెట్టవచ్చు. చర్చిలో పెళ్లి చేసుకునే వాళ్ల వివరాలు తెలిస్తే ఎస్సీ రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది.